భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 10వ అధ్యాయము. పరమేశ్వరుడు సనత్ కుమారునికి ఇలా వివరించుచున్నాడు. ఓ సనత్ కుమారా, ఇక నీకు శనివార వ్రతం గురించి చెబుతాను, సావధాన మనస్కుడవై విను. శ్రావణ శనివారం రోజున నరసింహస్వామి, ఆంజనేయ స్వామి మరియు శనిదేవుణ్ణి అర్చించాలి. శనివారం ఉదయాన స్నానాది నిత్యకృత్యాలు తీర్చుకొని ప్రసన్న మనస్కుడై పూర్వాభిముఖంగా ఆసనం ఏర్పరచుకొని ఎదురుగా ఒక ఆసనంపై నరసింహస్వామి ప్రతిమను స్థాపించాలి. నరసింహస్వామికి ప్రీతికరమైన నువ్వుల నూనె లేదా గోఘృతంతో అభిషేకం చేసి షోడశోపచార పూజ చేసి నైవేద్యంగా పొంగలి మరియు పానకం సమర్పించాలి. శనివారం రోజున తైలాభ్యంగన స్నానమాచరించి పూజాదులు ముగించిన తరువాత మినుపపప్పుతో చేసిన పదార్థాలను భుజించడం శ్రేష్టం. శ్రావణ మాసంలోని ప్రతి శనివారం ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం చేసిన వారి పట్ల నరసింహస్వామి ప్రసన్నుడై సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడు. ఓ సనత్ కుమారా, సువ్రత, శ్రావణ శనివారం రోజున శనిదేవుని ప్రీత్యర్థం శని ఆరాధన చెయ్యాలి. శ్రావణ శనివారం రోజున ఒక కుంటి బ్రాహ్మణుడికి లేదా ఎవరైనా బ్రాహ్మణుడికి నువ్వుల నూనెతో వేడి నీటితో తైలాభ్యంగన స్నానం చేయించి మినుపపప్పుతో వండిన పదార్థాలను భోజనంగా సమర్పించాలి. శనిదేవుణ్ణి పూజించుటకు ఇనుప విగ్రహం ఉత్తమం. శ్యామవర్ణుడైన మందగతి కలిగిన శనీశ్వరుడు కశ్యపగోత్రుడు, సూర్యనారాయణుని పుత్రుడు. సౌరాష్ట్ర దేశంలో జన్మించాడు. మండలంలో దండాకార స్థితిలో ఉంటాడు. ఇంద్రనీలమణి తుల్య కాంతివంతుడు. ధనుస్సు మరియు త్రిశూలధారి. గార్ధబము వాహనముగా గల శనిదేవునికి యముడు అధిదేవత మరియు బ్రహ్మ ప్రత్యధిదేవత. కస్తూరి, చందనము, ధూపదీపాలతో పూజించి మినుపపప్పుతో చేసిన పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. నలుపు రంగు వస్త్రాలను మరియు దూడతో సహా నలుపు రంగు ఆవును కృష్ణ బ్రాహ్మణునకు దానమివ్వాలి. ఈ విధంగా శ్రావణ శనివారం రోజున శనిదేవుణ్ణి పూజించాలి. నలచక్రవర్తి తన రాజ్యాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు శనిదేవుణ్ణి ఆరాధించాడు. అందులకు శనీశ్వరుడు ప్రసన్నుడై నలచక్రవర్తికి అతని రాజ్యాన్ని, సమస్త భోగభాగ్యాలను తిరిగి ప్రసాదించాడు. శనివారం రోజున శనీశ్వరుణ్ణి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనైశ్చరం అని ప్రార్థించాలి. ఈ విధంగా ఈ శ్లోకాన్ని పఠిస్తూ శనిదేవుణ్ణి అర్చించాలి. ఓం శనిదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా విధిపూర్వకంగా శనిదేవుణ్ణి అర్చించిన వారికి నిద్రలో కూడా శని భయం అనేది ఉండదు. శ్రావణ మాసంలోని ప్రతి శనివారం ఇలా పూజించిన వారికి శనిదోష నివృత్తి కలుగుతుంది. ఓ ద్విజోత్తమ, ఇక నీకు హనుమంతుని పూజా విధానం గురించి చెబుతున్నాను, సావధాన మనస్కుడవై విను. శ్రావణ శనివారం రోజున నువ్వుల నూనెతో మంత్రస్తోత్రయుక్తంగా హనుమంతునికి అభిషేకం చేసి తైలయుక్త సింధూరం సమర్పించాలి. జప, అర్క మరియు మందార పూలు సమర్పించి నైవేద్యంలో మినుపపప్పుతో చేసిన వడలు సమర్పించాలి. తమ తమ శక్త్యానుసారం తగిన ఉపచారాలతో హనుమంతుణ్ణి అర్చించాలి. హనుమాన్, అంజనీసుత, వాయుపుత్ర, మహాబలి, రామేష్ఠ, ఫాల్గుణ సఖ, పింగాక్ష, అమిత విక్రమ్, ఉదధిక్రమణ, సీతాశోక వినాశక, లక్ష్మణ ప్రాణదాత మరియు దశగ్రీవ దర్పహ వంటి 12 నామాలతో ప్రతిరోజు హనుమాన్ 12 నామాల పఠనం చేసిన వారికి సకల సంపదలు ప్రాప్తిస్తాయి మరియు ఉత్తమ గతులు కలుగుతాయి. శనివారం రోజున రావి చెట్టుని స్పర్శించడం, అర్చించడం ఉత్తమం. శనివారం తప్ప వేరే రోజుల్లో రావి చెట్టుని స్పర్శించకూడదు. శనివారం రోజున రావి చెట్టుని స్పర్శించడం వలన సకలాభివృద్ధి కలుగుతుందని ఈశ్వరుడు సనత్ కుమారునికి వివరించాడు.